వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు మోహన్ రావు గారు. దాదాపుగా 70 సంవత్సరాల పైబడి ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. ఎంత సార్? 73 సంవత్సరాలు. ఓకే, చాలా యాక్టివ్ గా కనపడతా ఉన్నారు. సో ఏంటి సార్, అంటే మామూలుగా మీకు మోకాళ్ళ నొప్పులు అండి. మోకాళ్ళ నొప్పుల గురించి వచ్చారు. ఓకే, ఒక్క కాలేమో 4th స్టేజ్, ఒకటి 3rd స్టేజ్. ఓకే, సర్జరీ చెప్పారు. సర్జరీ చెప్తే మామూలుగా ఈనాడు పేపర్లో వీక్లీ వన్స్ వాళ్ళ యాడ్ వస్తుంటది. అది చూసి డాక్టర్తో మాట్లాడాను. డాక్టర్ మినాల్ చంద్ర గారు, సీనియర్ డాక్టర్. ఓకే, వారి దగ్గర వస్తే ఇంజక్షన్ పిఆర్పి. ఇది ఎన్నో సిట్టింగ్ సార్? ఇది మూడో సిట్టింగ్. ఓకే, 2 సిట్టింగ్. ఫస్ట్ ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఫస్ట్ నొప్పులు ఉన్నాయి, తర్వాత తగ్గిపోయి 50% పైన తగ్గిపోయి. మీరు ఏం చేసేవారు సార్? మెడికల్ షాప్. ఓకే ఓకే, ఎట్లా అనిపించింది? అంటే ముందుగా ఏమన్నా భయపడ్డారా? భయపడే పని లేదు, మోకాళ్ళ దగ్గర అంత భయపడే అంతే అదేం లేదు, మామూలుగా చేస్తారు. ఓకే, ఇది ఎన్ని రోజుల్లో మీకు, అంటే ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు టైం పట్టింది ఇప్పటికి? ఇప్పటికి 4 రోజులండి. నెల రోజుల్లో అంతే తగ్గిపోయింది. 3 సిట్టింగ్తో పూర్తిగా తగ్గిపోయింది. మీకు మామూలు సర్జరీ చేసేటప్పుడు అక్కడ ఆన్ స్క్రీన్ చూపిస్తూ చేశారండి? అంటే ఎట్లా ఉంటుంది, మన కార్టిలేజ్ ఏ విధంగా పెరుగుతుంది చూపించారు. అది ఎంత రీడింగ్ పెరిగింది కూడా చెప్పారు. మనకి కనబడుతుంటది, టీవీలో అవపడుతుంటది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ ఇది పెయిన్? నాకు 10 years పెట్టి. 10 years నుంచి ఉంది. ఓకే, మరి 10 years లో ఎట్లా మరి సర్జరీకి ఏమైనా వెళ్ళాలి అనే ఆలోచన? ఉందండి, ఆ సర్జరీ అని చెప్పారు. చెప్తేనే భయపడి కాలయాపన చేస్తూ, తర్వాత ఈ అడ్వర్టైజ్ వచ్చాక చూశాను. వచ్చారు, బాగా మాట్లాడారు, చేశారు. ఫస్ట్ స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసి చేస్తామన్నారు పిఆర్పి ట్రీట్మెంట్. రిజల్ట్ కూడా రివ్యూస్ కూడా చూసాము, బాగున్నాయని చెప్పి వచ్చాము. ఇద్దరం వచ్చాము. 4th స్టేజ్ కూడా ఉంది, ట్రీట్మెంట్ ఉంది, లేటెస్ట్ వచ్చింది. మళ్ళీ సర్జరీ తర్వాత, అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నారా? ఫుడ్ లో ఏం చెప్పలేండి, ఎక్సర్సైజ్ చెప్తారు. ఓకే, ఎక్సర్సైజ్ చెప్తారు. ఈ సర్జరీ ఏం కాదు, ఊరికే నిడిల్ తో ఇంజెక్షన్ అంతే, సర్జరీ కాదు. సర్జరీ ప్రొసీజర్ కాదు, 90% తగ్గుతుంటాయి. మీకు ఏమనిపించింది? నమ్మకంగా ఉన్నదా? 100% భయపడే పని లేదండి, అసలు భయపడే పని. ఎక్కడి నుంచి వచ్చారు సార్? వైరా అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. వైరా. 250 kilometers. మెయిన్ అంతా ఇంకా సిట్టింగ్ ఎక్కువ కూర్చొని, మెడికల్ స్టోర్ అంటే కూర్చొని వరకే, కూర్చొని నిల్చోవడం కూడా ఉంటుంది. నిలబడడం ఉన్న ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వస్తుంటుంది. ఇద్దరికి ఆమె కూడా. మళ్ళీ ఇప్పుడు మనకి ఇద్దరు వచ్చారు. ఇద్దరికి ఇప్పుడు మీరు 2 కాళ్ళు చేయించుకున్నారు? 2 కాళ్ళు చేయించుకున్నారు. అమ్మగారితో కూడా మాట్లాడతాను. సో ఎందుకంటే 70+ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంది, అది కూడా నెల రోజుల్లోనే మనకి ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. ఇది ఎన్ని రోజుల వరకు మళ్ళీ మనకి ఇప్పుడు ఈ నొప్పులు మళ్ళీ రాకుండా ఉంటాయి అనేది ఏమన్నా చెప్పారా? లేదు, ఇక మన లక్ ఎక్సర్సైజ్ చేయడం, అది మన లైఫ్ స్టైల్ మీద, మన మీద ఆధారపడి ఉంటది, మన లైఫ్ స్పాన్ వల్ల. ఎందుకంటే చేయించుకున్న తర్వాత అసలు మళ్ళీ ఏం ఎక్సర్సైజ్ చేసుకోకుండా అట్లే కూర్చోవడం, లేకుంటే మరీ ఎక్కువ నడవడం జరుగుతుంది. చేయకపోయినా పర్లేదు, చేసి ఇంకా యాక్టివ్గా ఉంటారు. మంచిది చేయాలి. అంతా 10 minutes సింపుల్ ఎక్సర్సైజ్. పెద్ద మన ఎక్విప్మెంట్ కొని చేసేది ఏం లేదు. కాళ్ళు, లెగ్ ఎక్సర్సైజ్, పడుకొని చేసే ఎక్సర్సైజ్ కానీ పెద్ద హార్డ్ ఎక్సర్సైజ్ ఉండవు. ఇప్పుడు అది ఉదయం సాయంత్రం అట్లా చేయొచ్చు. మీలాంటి వాళ్ళకి చాలా మంది వీడియో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ 100% జెన్యూన్ అండి, రావచ్చు. మేడం కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత స్టాఫ్ కూడా మంచి కోఆపరేటివ్ ఉంటారు. బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది, కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. దీనికి ఇంతకుముందు మీరు ఏమన్నా మామూలు మందులు వాడేవాళ్ళండి? మామూలుగా ఏదన్నా పెయిన్ కిల్లర్ వాడేది, ఎప్పుడు వాడేది, కాల్షియం టాబ్లెట్స్ వాడేది. మాత్రం రిలీఫ్ ఉంటుండేది. కానీ ఎప్పుడైనా సర్జరీ చెప్తూనే ఉంటారు డాక్టర్లు. భయపడి ఆగిపోయాం. తర్వాత ఇక ఆటోమేటిక్ గా ఈ పియాన్ అనేది బాగా మార్కెటింగ్, బాగా యాడ్ చూసాక సక్సెస్ఫుల్. డయాబెటిక్, షుగర్, దానికి దీనికి సంబంధం లేదు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఆ జబ్బులు, బీపీ, షుగర్, థైరాయిడ్, వాటి సంబంధమే లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. మన బ్లడ్ లో నుంచి బ్లడ్ తీసి వాడు సెంట్రిఫ్యూజ్ మెషిన్ ఉంటుంది, అందు చేసి చేసేస్తారు, పిఆర్పి ఇంజెక్షన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.